గ్రంథము 34వ కీర్తన 4వ వచనం నుంచి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. అమ్మాయితో చదవడం ఒకరు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. గట్టిగా చదువుతాం ఒక మాట. నేను చెప్తున్నా మాట మీరు అందరు కూడా నాతో చెప్పండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికుడిలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నాయన నీ కృపాతి సన్నిధికి వచ్చి తండ్రి నిన్ను వేడుకొనుచుండగా ప్రభువా, నీ బిడ్డలకు నాయన కావలసిన వాక్యాన్ని అందించాడు. మనుషులు ఒట్టు వలన ఆహారం వల్ల బ్రతుకుడు, కేవలం నీ నోటి నుండి వచ్చి మాట వలన బ్రతుకును అని నువ్వు సెలవిచ్చిన దేవుడు. ఇదిగో ప్రభువా, మేము బ్రతకడానికి జీవింప చేయడానికి కావలసిన నీ యొక్క వాక్యాన్ని, ఆహారాన్ని ప్రభువా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా, వచ్చిన బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో పేరున నాయన అయా మీరు వాక్యానుసారంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా మీరు మాట్లాడే దేవుడము, వినుచున్న దేవుడము, గ్రహిస్తున్న దేవుడు నాయన. అయా మా మధ్య ఉన్న దేవుడు తండ్రి, అయా స్తోత్రము చెల్లిస్తున్నాను. ఇంకా ప్రభుత్వన్నాయో పిండికి లేని వాడిని ప్రమాణానికి కూడా అర్హత లేనివాటి తీరుడైన నన్ను బలపరిచి నాయన స్థిరపరిచి ఈ సెలవు చాటున మరుగుపరుచుకుని ఈ బిడ్డలకు కావలసిన వాక్యాలను అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. వాళ్ళకి అయా వాక్యం గ్రహింపగల మనస్సును, స్థిరమైన మనస్సును దయచేయండి. అయా ప్రతి ఇబ్బంది ఇరుకులను ఏస్తున్నాము గర్దిస్తున్నాను. ప్రతి అనారోగ్యమైన ఆలోచనలు ఏస్తున్నాము గర్దిస్తున్నాను. ప్రతి నిద్ర ఆత్మను ఏస్తున్నాము గర్దిస్తున్నాను. ప్రతి చీకటి శక్తులను ఏస్తున్నాము గర్దిస్తున్నాను. నీ మహిమతో ప్రభు నీ బిడ్డలు నిన్ను బలపరచుమని అయ్యా నన్ను నీ పూర్వగా వాడుకుని నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథంలో 34వ కీర్తనలో అక్కడ 2 విషయాల నుంచి దావీదు రాస్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించినాక. అక్కడ నావేమి చూడాలి, మనుషులకు అనేకమైన భయాలు కలుగుతూ ఉంటాయి. భయపడని మనిషి అంటే దేవుడు ఎవడు కూడా. ఆ భయమే మనిషిని అనేక విధాలుగా కృంగతీస్తూ ఉంటారు. ఆ భయం చేతనే అనేక మంది వాళ్ళ ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు భయం చేత. ఆ భయమే, భయపడని వ్యక్తి అంటే ఎవరుండరు. భూమి మీద పుట్టిన ప్రతి చిన్న పిల్లవాడి మొదలుకొని ఒక నర్సరీ స్టూడెంట్ కానించి ఒక వృద్ధాప్యం వచ్చే వృద్ధుడు వరకు ప్రతి విషయంలో భయపడుతూనే ఉంటాడు. భయము తనను చుట్టూ తిరుగుతూనే ఉంటది. భయపడని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ఆ చిన్న పిల్లవాడికి ఏంటంటే వాళ్ళ టీచర్ వాడు కొడతానేమో ఏం చెప్పకపోతే భయము. పెద్దవైన తర్వాత ఆ కాలేజీకి వెళ్ళకపోతే మంచిగా చదవకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కొడతారేమో భయము. ఆ చదివిన తర్వాత ఆ చదువులో మంచి మార్కులు రాకపోతే నాకు మంచి సీటు కూడా ఎక్కడ రాదనే ఒక భయము. ఇలాగా మొదలుకొని చిన్ననాటి నుండి మొదలుకొని
మరి పెద్ద అయ్యేంత వరకు కూడా అనేకమైన భయాలు అతను కమ్ముకుంటూ ఉంటాయి. ఈ రోజున కూడా ప్రతి వ్యక్తిని ఒకలాంటి భయము కమ్ముకుంటూ ఉంటారు. ఎందుకు ఒక మనిషి ఎందుకు భయపడవలసి వస్తుందంటే, ఎందుకు ఒక వ్యక్తి భయపడవలసి వస్తుందంటే, ఈ పరిస్థితులు ఆ విధంగా మారిపోతూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, మీరు భయపడవద్దు. ఆదాము మొదలుకొని పాత నిబంధనలో మొదలుకొని ఈ కొత్త నిబంధనలో గొప్ప వారు సైతము భయపడిన వారు ఉన్నారు. అనేక పరిస్థితులు గుండా వారు వెళుతున్నప్పుడు, అనేకమైన పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు అనేకమైన భయములు వారిని కమ్ముకున్నాయంట. కానీ ఆ భయముల నుండి వారిని విడిపించిన వాడు మాత్రము నిజమైన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మనిషి భయపడుతూ ఉంటాడు, కానీ ఆ భయముల నుండి విడిపించేవాడు మాత్రము ఒకడు ఉంటాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భయపడుతున్నాడట. దావీదుకు కలిగిన భయము, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు ఈరోజు కూడా ఆ గోడలు కాల్చుకునే వ్యక్తి ఆ సింహాసనం ఎక్కడనుకున్నది, కానీ అతని మనసు దేవునికి అనుకూలంగా ఉన్నది కనుక, అతని మనసు దేవునికి అనుకూలంగా ఉన్నది కనుక దేవుని దీవులను, పెద్ద కుప్పబడిన దీవులను ఆ సింహాసనం ఎక్కించగల శక్తివంతుడని దేవుని స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. అనేక విధాలు భయాలు మనుషుల్ని కమ్ముకుంటున్నాయి. ఓ చీకటి ఏ విధంగా కమ్ముకుంటుందో, మధ్యాహ్నం అయితే చీకటికి అవకాశం లేదు. మధ్యాహ్నం అంతా కూడా వెలిగే, కానీ సాయంత్రం అయినప్పటికీ ఏ విధమైన చీకటి కమ్మివేస్తుందో, అలాగే ఒక మనిషిని ఒక భయము కమ్ముకుంటూ ఉంటుందట. దేవుడు అన్నాడు, భయపడని వాడు ఉన్నాడు, కానీ ఆ భయము నుండి విడిపించేవాడు ఒకడున్నాడు, నేనే ఆ నిజమైన దేవుడు అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మీకు నేను చెప్పిస్తున్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. అందరూ తీసుకోండి, మైకు చదవండి. అందరూ ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. విశ్వాసము ప్రకటన అబ్రహాము భయపడుతున్నాడంట. ఎందుకు భయపడుతున్నాడు? తనకు సంతానము లేదని. ఇదిగో దేవుడు అన్ని ఇచ్చి ఉన్నాడు. అన్ని విధాలుగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అతనికి సంతానము లేదు. సంతానము లేనప్పుడు అనుకుంటాడు, ఈ ఎలియాజరే నాకు కుమారుడిగా ఉంటాడు కదా, ఈ ఎలియాజరే కుమారుడిగా చేర్చుకుంటానని తనలో తాను అనుకుంటున్నాడు. అంటే దేవుణ్ణి గెలిపించాలనుకుంటున్నాడు. అతను అనేకమైన భయముల చేత నిండిపోయి ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అబ్రహామా నువ్వు భయపడవద్దు, నీకు ఏ వాగ్దానం చేసి ఉన్నాను, ఏ వాగ్దానాన్ని నీకు ఇచ్చి ఉన్నాను, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను సమర్థుడిని. ఆ వాగ్దానం నీ ఎడల నెరవేర్చడానికి నేను సమర్థుడిగా దేవుడని తను తాను దేవుడు అక్కడ రుజువుపరుచుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఆ భయము ఆ సందర్భంలో వచ్చినప్పుడు, ఆ భయము భయంకరమైన పరిస్థితి అబ్రహాముకు వచ్చినప్పుడు అబ్రహాం అనుకుంటా ఉన్నాడు, ఈ భయం నుండి ఎవరు తప్పిస్తారు, ఈ ఆందోళన ఎవరు తప్పిస్తారు,
ఈ యొక్క నరక యాతనలను ఎవరు తప్పిస్తారు అని అబ్రహాము ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఒక మనిషి కూడా అంతే. ఒక సమస్యలు వస్తున్నప్పుడు, ఒక ఇబ్బందులు అతని వైపు కమ్ముకున్నప్పుడు, ఒక చీకటి తన కుటుంబానికి కమ్మివేసినప్పుడు, ఒక కుటుంబంలో దారుణమైన పరిస్థితులు, ఒక భయంకర దుఃఖము, ఆ దుఃఖము చేత కుటుంబము నింపబడినప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఒక వ్యక్తి ఫేస్ చేస్తున్నప్పుడు, ఎదురైనప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీవు జడియవద్దు. నీకు ఏ వాగ్దానము నేను ఇచ్చి ఉన్నానో ఆ వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు. చెప్పండి దేవుడా మహిమపడుతా. హల్లెలూయా. నీకు ఏ వాగ్దానాన్ని దేవుడి సంవత్సరంలో ఇచ్చి ఉన్నాడో, ఏ వాగ్దానాన్ని దేవుడి సంవత్సరంలో ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవుడు నిన్ను ఈ శ్రమలు కూడా నడిపిస్తున్నాడేమో. నువ్వు భయపడవద్దు. అదో ఆ భయం ఉండిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, తప్పించబోతున్నాడు. అబ్రహాముకు కలిగిన భయము ఎలాంటిదైనా సరే దేవుడు అంటున్నాడు, నీవు భయపడవద్దు, ఎందుకంటే నీ పక్షమున నేనున్నాను. సైన్యములకు అధిపతి అయిన దేవుడైన నేను నీ పక్షమున ఉన్నాను. నీతో పాటు యుద్ధము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. నీ పక్షమును వాదించడానికి, నీ పక్షమున న్యాయం తీర్చడానికి, నీ కుటుంబ పక్షమున నిలవడానికి, నీ కుటుంబ పక్షమున ఎవరు నీ పక్కన నిలబడలేకపోయినా సరే నిలబడి నీతో వాదించడానికి, నీ విరోధులతో సైతము నిన్ను వాదించడానికి, నీ విరోధుల ముందు నిలబడడానికి నీతో పాటు నేను నిలబడి ఉన్నాను. నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. నేను ఉన్నానని అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు జడియవద్దు. మరి ఏం చేయాలంటాడు? మరొక వాక్యాన్ని మనం చూద్దాం. హాగరు 21వ అధ్యాయము, ఆది కాండము 21వ అధ్యాయంలో హాగరు కనపడుతుంది. హాగరు నీకేమి వచ్చినది, భయపడవద్దు. మార్చదండి. నీకేమి వచ్చినది, భయపడకము. చూడండి అమ్మా, దేవుడు వారికి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతిని పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేతులని ఆమెతో. చూడండి ఇక్కడ అబ్రహాము నుండి ఆగరు వేరైపోయి శారా ఆ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులు బట్టి అబ్రహాము ఆగరును విడిచిపెట్టేశాడు. ఆ యాగరులో విడిచిపెట్టేసినప్పుడు అతను నడుచుకుంటూ ఆ పిల్ల ఇస్మాయిలు చేతి పట్టుకుని ఆ ఒంటరి పైన పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నది. ఆ మార్గం గుండా తనకు ఎవరూ ఎదురవుతూ లేదు, ఏ మనిషి సంచారం చేయట్లేదు, ఏ మనిషి అతనికి సహాయం చేయవాడు లేడు, ఏ మనిషి సహాయము అతనికి సరిపోట్లేదు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఇద్దరు మాత్రమే ఉన్నారు, తను తన కుమారుడు మాత్రం తప్ప ఎవరు ఆ స్థలంలో లేరు. అక్కడ తను తెచ్చుకున్న ఆహారమైనను, తను తెచ్చుకున్న ఆ యొక్క నీల పుట్టేలను అయిపోయినప్పుడు అతను అనుకుంటుంది, ఆ పిల్లవాడిని విడిచిపెట్టి ఈ పిల్లవాడు స్వరం వినలేను, వీడు చనిపోతాడు, ఇంకా ఆ మాటలు ఆ చివరి చూపుకొని చూడలేనని దూరముగా వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ భయం చేత, ఆ దుఃఖం చేత తన హృదయం అంతా కూడా ఆ భయంతో నిండిపోయి ఏడుస్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఏడుపుని వినలేదు, కానీ ఆ ఏడుపుని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ అబ్రహాము దగ్గర అన్ని రోజులు, శారా దగ్గర అన్ని రోజులు, నా పరివారం దగ్గర అన్ని రోజులు ఉన్న ఆగరును ఎవరు చూడలేదు, కానీ చూచుచున్న దేవుడు మాత్రము ఆగరును చూచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆగరు యొక్క దుఃఖాన్ని అక్కడ చూచి ఉన్నాడు, ఆ బాలుడి యొక్క దుఃఖాన్ని అక్కడ చూచి ఉన్నాడు. ఆ కుటుంబానికి చెబుతున్నాడు దేవుడు, ఆగరు నువ్వు భయపడవద్దు, ఇదిగో నేను చూచి ఉన్నాను, నీకు జరిగిన అన్యాయాన్ని నేను చూచి ఉన్నాను. ఆ కుటుంబంలో జరిగిన నేను త్రోసివేయచ్చు, నేను తిరస్కరించవచ్చు, నేను విడిచిపెట్టేయచ్చు, నేను ఏకాకిగా చేసేయవచ్చు, కానీ చూచుచున్న దేవుడును నేను ఉన్నాను. ఇదిగో చూచుచున్న వాడు నేనున్నాను కనుక
ఇదిగో నీ పక్షమున నేను నిలబడుతున్నాను. ఇదిగో నేను ఆశీర్వదించబోతున్నాను, నేను గొప్ప జనముగా చేయబోతున్నాను. ఇద్దరు మాత్రం మిగిలిపోయారు ఆ యొక్క ఎడారిలో. దేవుని వాగ్దానము బలముగా ఆ బిడ్డల మధ్య దిగి వచ్చినది. దేవుని మాట ఆ బిడ్డల మధ్య బలముగా దిగి వచ్చినది. అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తా. ఇదిగో నీ పిల్లవాడి యొక్క వేర్పు నేను ఉన్నాను, నీ బాధను చూచాను, నిన్నెవరు కూడా చూడలేదు, కానీ నేను చూచుచున్న దేవుడు కనుక ఇదిగో నీ దుఃఖాన్ని నేను చూచి ఉన్నాను. ఈరోజు కూడా ఏడుస్తున్నవారు, రోగిస్తున్నవారు, బాధపడుతున్నవారు, వేదన చెందుతున్నవారు, ఇక్కడితో నా జీవితం అయిపోదనుకున్నవారు, వాళ్ళ ఏడుపును వాళ్ళ కుటుంబంలో వారు చూడకపోయినా, వాళ్ళ బంధువులు చూడకపోయినా, వాళ్ళ పొరుగు వారు పక్కన వారు చూడకపోయినా, ఎవరు పట్టించకపోయినా చూచుచున్న దేవుడు నీ ఏడుపును చూస్తున్నాడు, నీ మూర్ఖుని వింటున్నాడు, నీ స్వరముని వింటున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంట చూచి మర్చిపోయే దేవుడు కాదంట, చూచి మర్చిపోయే దేవుడు కాదంట. ఆయన చూచి మర్చిపోయే దేవుడు కాదంట. ఆయన చూచి మర్చిపోయే దేవుడు ఆయన కాదంట. ఆనాడు హాగరు యొక్క స్వరముని నా దేవుడు, ఆ చిన్న పిల్లవాడి యొక్క స్వరాన్ని నా దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న బాధను, నీ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని, నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క ఇబ్బందిని ఆ ప్రభు చూడలేడా అంటే చూచే దేవుడు. ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చూచే దేవుడు, నన్ను చూచే దేవుడు, మనందరినీ కూడా చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హాగరును చూచాడు, హాగరు యొక్క ఇబ్బందులు చూచాడు, తన పరిస్థితిని చూశాడు. ఎందుకంటే తాను అబ్రహాము శారా నుండి, ఆ యొక్క గొప్ప జనాంగం నుండి త్రోసివేయబడ్డది, అక్కడి నుంచి వెలివేయబడ్డది. తన పరిస్థితులు ఎలాంటివైనా సరే, కానీ అక్కడ ఒంటరి అయిపోయింది. కానీ దేవుడు మాత్రము తను ఒంటరిగా విడిచిపెట్టల. దేవుడు మాత్రం తనను ఒంటరిగా మాత్రము విడిచిపెట్టలేదు. మనుషులు ఒంటరిగా చేస్తారు, లోకము ఒంటరిగా చేస్తుంది, సమాజము వెలివేయవచ్చు, అనేక మంది దుఃఖానికి కారణము కావచ్చు. కానీ మన దుఃఖాన్ని చూచేవాడు, మన ఏడుపుని చూచేవాడు, చూచుచున్న దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. అందుకే అంటున్నాడు, హాగరు నువ్వు భయపడవద్దు, హాగరు నువ్వు భయపడవద్దు. నువ్వు త్రోసివేయబడ్డావు, కానీ నేను త్రోసివేసే దేవుడు కాదు, నేను మర్చిపోయే దేవుడు కాదు, నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఇదిగో నీ పక్షమున ఉండి నీ కుటుంబాన్ని, నీ జనాంగాన్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా నేను చేయబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అది ఆదికాండములో 46వ అధ్యాయము 3వ వచనం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తులకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఏమంటున్నాడు? గొప్ప జనముగా చేసేదను. భయపడవద్దు. అలాగే 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం. యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా,
యేసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడుకుడి. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా యేసేపు అంటున్నాడు, భయపడవద్దు, నేను దేవుని స్థానమందున్నానా. ఎందుకంటే యేసేపు యొక్క జీవితాలు మనం చూసినట్లయితే తన అన్నలు కింద చదువుతా. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారినందరినీ ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా. వాళ్ళకు భయంకరమైన కరువు వచ్చినప్పుడు, భయంకరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ జనాంగాలకు భయంకరమైన పరిస్థితులు వాళ్ళ దేశంలో కుటుంబంలో వస్తున్నప్పుడు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యేసేపు ద్వారా అంటున్నాడు, మీరు భయపడవద్దు, మీరు ఆహారం లేదని ఏమాత్రం భయపడవద్దు, నేను దేవుని స్థానమందున్నానా లేదే, కానీ మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే యేసేపు అని దేవుడి యొక్క హృదయానుసారమైన ఆ దేవుని యొక్క మాటల ప్రకారము, ఆ దేవుని యొక్క చిత్త ప్రకారము జీవిస్తున్న వ్యక్తి యేసేపు. తన అన్నల గురించి అతను పొందిన ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోలేదు, కానీ తన అన్నలు తన కుటుంబములు ఏది వేసినా, వారు అతను త్రోసివేసినా, ఆ గుంటలో పారవేసినా, కానీ దేవుడు మాత్రము యేసేపును విడువలేదు. ఎందుకంటే యేసేపు ఫలించే కొమ్మ, దేవుడు ఫలించే కొమ్మగా యేసేపునిచ్చాడు. తన అన్నతో అంటున్నాడు, మీరు భయపడవద్దు, ఆహారము లేదని, ఇబ్బందులు వస్తున్నాయని, ధనము లేదని, ఆ ఆహారము కొనుక్కోవడానికి ఏ యొక్క ధనము లేదని, మొక్కలు లేవని, ఏ వెండి లేదని, ఏ బంగారము లేదని మీరు భయపడుతున్నారేమో, భయపడవద్దు, దేవుడు మీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. చూడండి మరి యొక్క మాటను మనం చదువుతాము. 50వ అధ్యాయము నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకుని ఐగుప్తులోను ఉన్న ఆ బానిసత్వం నుండి విడిపించడానికి మోషేను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆ ఇశ్రాయేలు దగ్గరికి మోషేను పంపించినప్పుడు మోషే వాళ్ళు విడిపిస్తూ వస్తున్నాడు. ఫరో అతనిని అనేక సార్లు ఇబ్బంది పెట్టినను ఆ దేశమునకు వారిని వెళ్ళనివ్వకుండాను అనేక ప్రయత్నముల్లో ఒక ప్రయత్నముగా, అంటే అనేక సార్లు మీరు వెళ్ళండి అనేవాడు, మళ్ళీ ఆపేసేవాడు. మీరు వెళ్ళండి అనేవాడు, మళ్ళీ మీరు మగవాళ్ళు వెళ్ళాలి, ఆడవాళ్ళు వెళ్ళకూడదు. అయితే మీరు వెళ్ళండి, మీకు కలిగిన ఆస్తులని కూడా, మీ గొర్రెలను, మీ గొడ్లను, ఎద్దులను మీకు కూడా విడిచిపెట్టి, మీ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళండి అనేవాడు. కానీ వాళ్ళందరినీ ఒక్కసారిగా ఏనాడు కూడా పోమని చెప్పలేదంట. కానీ ఒక సందర్భం వచ్చింది, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయే అవకాశం వచ్చినప్పుడు మోషేను దేవుడు ఏర్పరచుకుని బలపరిచి మోషే చేత ఆ యొక్క ఫరో నుండి, ఆ ఐగుప్తు దేశం నుండి విడుదల పొందడానికి, విడుదల కొరకు ఆ దేశం నుండి, ఐగుప్తు నుండి నడిపించబడుతున్నప్పుడు వీళ్ళకి ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఏంటంట, అది ఏ సముద్రం? అది ఎర్ర సముద్రము. వెనకాల చూస్తుంటే ఎవరు వస్తున్న సైన్యం వచ్చేస్తుంది, ముందు చూస్తుంటే సముద్రం వచ్చేస్తుంది. సముద్రము ఏ విధంగా దీన్ని మేము ఫేస్ చేయాలి? వెనకాల చూస్తే వాళ్ళు తరుముకుంటూ వచ్చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. ముందుకెళ్తే ఈ సముద్రంలో పడి చావాలి.
ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్న వారితో ప్రభు అంటున్నాడు, మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి, యెహోవా మీ ఏమా యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఆ ప్రజలతో చెప్పాడంట. నిజంగా ఈ మాట ఎంత గొప్పదో చూడండి. అటు చూస్తే సైన్యం, ఇటు చూస్తే ఎర్ర సముద్రం. ఆ భయంకరమైన రెండింటి మధ్య ప్యాకప్ అయిపోయేదా, ఏ అవకాశం లేదు. ఒకటే మార్గము, ఇటు సైన్యం చేతులైనా, అటు ఆ సముద్రంలో అయినా పడవలసిందే. ఏ దారి లేదు వారికి, ఏ మార్గం లేదు, ఏ అవకాశం లేదు. అప్పుడు అంటున్నాడు, మీరు ఊరికనే నిలిచి చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు భయపడుతున్నారంట. అలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు వాళ్ళైతే భయపడ్డారు, కానీ మనమైతే నా గుండె ఆగిపోతుంది. ఇశ్రాయేలీయులు అయితే భయపడ్డారు, కానీ ఈరోజు మనలాంటి వాళ్ళు అయితే ఏమో తెలుసా, గుండె ఆగిపోతుందంట. గుండె ఆగిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళతో ప్రభు అంటున్నాడు, మీరు భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఇస్తున్న రక్షణను మీరు ఊరకనే చూసి ఉండండి, ఏమి మాట్లాడవద్దు. మీ పక్షమును యుద్ధం చేయడానికి సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీ పక్షమున దిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. మీరు యుద్ధం చేయ అవసరం లేదు, మీరు పోరాడవలసిన అవసరం లేదు, మీరు పోట్లాడవలసిన అవసరం లేదు. ఆ యొక్క ఐగుప్తీయులతో మీరు ఫరో సైన్యంతో పోరాడవలసిన అవసరం లేదు. ఇగో ఈ మార్గము గుండానే, ఆ సముద్ర మార్గము గుండానే మిమ్మల్ని నడిపిస్తున్నాను. దేవునికి స్తోత్రం, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేర రహదారిల మారగా దాటిరే నీ జనులు బహుక్షేమము కాగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేర రహదారిల మారగా దాటిరే నీ జనులు ఎర్ర సముద్రం ఎదురైపోయింది వాళ్ళకి. ముందేమో ఎర్ర సముద్రం ఎదురైపోయింది, వెనకాల నుంచి ఫరో అతని సైన్యంతో వచ్చేస్తున్నాడు. ఎటు చూసినా వాళ్ళకి ఏ అవకాశం లేదు, ఎటు వెళ్దామన్న అవకాశం లేదు. భయం చేత నింపబడిపోయారు. వాళ్ళ గుండె నిండగా భయమే ఉంది. ఏ అవకాశము లేదు, ఏ మార్గము లేదు. కానీ నేనే మార్గమును సత్యము జీవమైన దేవుడు వారికి మార్గము తెరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. ఏ మార్గము లేదు, ఏ అవకాశము లేదు. ఇక ప్రయత్నాలు చేయడానికి కూడా ఏ ప్రయత్నము కూడా లేదు వారికి. అప్పుడు మీరు ఊరకనే ఉండండి, మీరు గట్టి కేకలు కూడా ఏం అవసరం లేదు. ఇదిగో మీ పక్షమున యుద్ధము చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో ఈ ముందు ఉన్నదే ఆ ఎర్ర సముద్రము, దాని కింద ఆరిన నేల మీద నుండి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత ఆశ్చర్యం చూడండి.
దేవుడంట సముద్రం మీద కాదు, ఆరిన నేల వాళ్ళ కాళ్ళకు కూడా మట్టి అంటనకుండా వెళుతున్న మార్గం నడుచుకుంటూ వెళ్ళారట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళైతే భయపడ్డారు, వాళ్ళైతే ఆ భయానికి గురి అయిపోయారు. వాళ్ళ జీవితాలు అయిపోయి అనుకున్నారు. ఏ అవకాశం లేదు, ఇక్కడతో ఫరో సైన్యంలో చస్తామనుకున్నారు. లేకపోతే ఆ సైన్యంలో చావకపోతే ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగి చావలసిందే అనుకున్న వాళ్ళకి దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. జీవ జలము ఓటల ఎందుకు దేవుడు వారిని నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు కూడా ఏ అవకాశం లేదండి. ఇంకా మేము అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాము. ఇదిగో మాకు ఏ ప్రయత్నంలో కూడా మాకు అవకాశం లేదు. మా పక్షమున ఎవరు నిలబడేవారు కూడా లేరు. మా పక్షమున నిలబడి మా పక్కన వాదించేవారు లేరు. మాకు న్యాయం జరిగించేవారు లేరు అని అనుకునే వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీ పక్షమున నేనున్నాను, మీతో యుద్ధము చేయవాడు నేను. మీరు ఊరికనే ఉండాలి, ఊరికనే నిలిచి ఉండండి. మీ పక్షము నేను వాదించబోతున్నాను, మీ పక్షము నిలబడి మీకు న్యాయం జరిగించబోతున్నాను. మీకు న్యాయాధిపతిగా, మీకు తీర్పరిగా మీ పక్షమున ఉండి మిమ్మల్ని తల ఎత్తుకునే వారిగా మిమ్మల్ని చేయబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్తుంది గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా అనుకున్నారు అక్కడితో వారి జీవితాలు అయిపోయాయి. ఈరోజు చాలా మంది కూడా అనుకుంటున్నారు ఇక్కడితో నాకు జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళకి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, మీరు ఊరికనే ఉండండి. ఇదిగో నా రక్షణ మీరు కనులారా చూడబోతున్నారు. దేవుడు దయచేస్తున్న రక్షణను మీరు కనులారా చూడబోతున్నారు. ఇదిగో అది మీ కనులకు ఇంపుగా ఉండబోతుంది. ఆయన ఆ గొప్ప మహిమ చేత ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసారట. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో వస్తున్న ఆ ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, ఆ ఫరో సైన్యం లాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఇదిగో నీ జీవితాన్ని కూడా ఒక పాయగా మార్చబోతున్నాడు. అక్కడ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉన్నా సరే ఆ నేలను సదులు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. మనం వెళుతున్న మార్గము అది సరికానిది అయినా సరే దాన్ని దేవుడు సరి చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరో మాటను మనం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 15వ వచనం. తీర్పు తీర్చినప్పుడు అల్పసంఖ్య గాని బహుళసంఖ్య గాని పక్షపాతం లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే, కాబట్టి మీరు మనుషుల ముఖము చూసి భయపడవద్దు. మీరు మనుషుని ముఖము చూసి భయపడవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే దీంట్లో మీరు మనుషులను చూసి భయపడవద్దు, పరిస్థితులను చూసి భయపడవద్దు అంటున్నాడు. మళ్ళీ మనుషులను చూసి భయపడవద్దు అంటున్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మోషే అరణ్యం, ఆ యొక్క ఎర్ర సముద్రము, ఫరో ఆ యొక్క పరిస్థితి, ఇది మనుషులను చూసి భయపడొద్దు అంటున్నాడు. కొందరు మనుషులు మనం భయపెడతా ఉంటారు. అదే బీపీ షుగర్ ఉన్నట్టే వాళ్ళ మాటలకి అన్న చచ్చిపోతాడు. మనుషుల మాటలు భయాన్ని సృష్టిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. మనుషులు భయపెడతా ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, మీరు మనుషుల ముఖము చూచి భయపడవద్దు. ఈ రోజున మనుషులు చూస్తేనే భయం అంట. కొందరు మనుషులు చూస్తే భయం అంట. ఇలా వస్తుందా, ఇలా వస్తే ఆవిడ ముఖం చూస్తే మాత్రం నేను అయిపోయినట్ట. భయం భయం భయం. దేవుడు అంటాడు, మీరు మనుషుల ముఖమును చూసి మీరు లక్ష్య పెట్టవద్దు.
మనుషుల ముఖము చూసి మీరు లక్ష్య పెట్టవద్దు, మనుషుని ముఖము చూసి మీరు భయపడవద్దు అని దేవుడు మరొకసారి మీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యాన్ని రూతు గ్రంథము 3వ అధ్యాయము, అంటే భయము దాని నుంచి మాట్లాడుతున్నాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. బోయస్ అంటాడు, నా కుమారి నా కుమారి భయపడకు. చూడండి ఇక్కడ బోయాజ్ అమ్మా చెప్పమని కదమ్మా. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినంతయు నీకు చేసేదని ఈరోజు అంటున్నాడు. బోయాజు యేసుక్రీస్తు ప్రభుకి సూచనగా ఉన్నాడు. ఇక్కడ అన్నాడు, నా కుమారి, నా కుమార్తె, నువ్వు భయపడవద్దు. నీకు ఏ వాగ్దానం ఉన్నదో, ఏ వాగ్దానం నీకు ఇచ్చి ఉన్నానో ఆ వాగ్దానాన్ని నీ ఎడల నెరవేరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద భద్రముగా ముందు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఎక్కడుంటే మనం భద్రంగా ఉంటామంట? దేవుని యొద్ద ఉంటే భద్రంగా ఉంటామంట. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. మరొక వాక్యాన్ని చదువుతాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చివరిగా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే నా యొద్దకు తీసుకున్నాము. తర్వాత ఈ యొక్క స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ఏలియా గురించి అక్కడ ఆ తల్లి అంటున్నా అనుకుంటా భయపడుతుందంట. ఎందుకంటే అక్కడికి నాకు ఆహారం అయిపోయింది, ఇది ఏ అవకాశం లేదు. అక్కడితో తనకు తోడబెట్టినంత కూడా అయిపోతుంది. ఇంకా ఆ రోజు కూడా తిని తాను తన కుమారుడు కూడా చచ్చిపోదాం అనుకుంటాడు. ఆ సమయంలో ఏలియా అక్కడికి వెళ్ళి అప్పం చేసుకుని తీసుకురామంటాడు. భయపడుతుందంట ఈ యొక్క తల్లి. అన్నాడు ఏలియా అంటాడు, అమ్మ నువ్వు భయపడవద్దు. ఈరోజు కూడా చాలా మంది కూడా ఆర్థికమైన సమస్యల్లో చాలా మంది భయపడుతూ ఉంటారు. అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక, ఆ చక్ర వడ్డీలు కట్టలేక భయము మనుషులు చూస్తే బాధ్యత అడుగుతారేమో భయము, ఈ మనిషి చూస్తే నేను ఇవ్వవలసినంత అడుగుతారేమో భయము, ఇవ్వడానికి ఏ అవకాశం లేదు, నాకు చేద్దామంటే పని లేదు, నాకు చేతిగా పని లేదు, జేబులో డబ్బులు లేవు, కానీ ఆ మనిషిని చూస్తే నా అప్పు కట్టమంటాడేమో, కావు పెట్టుకుంటాడేమో అనే భయము మనుషులు వేధిస్తూ ఉంటదంట. ఇతనికి కూడా అక్కడి వరకు ఆహారం ఉంది, అంతకు మించి ఏ ఛాన్స్ లేదు. కానీ అంటున్నాడు ఏలి అంటున్నాడు, భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్లు చేయమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన శిష్యులు సముద్ర మార్గం గుండా వెళ్తున్నప్పుడు వారికి తుఫాన్ ఎదురైందంట. ఆయనేమో చక్కగా ఆమర అంటే వాడ యొక్క పడవ యొక్క ఆమర ఎంత పడుకొని విశ్రాంతి తీసుకుంటుంటే అలలు ఏం చేస్తున్నాయంటే అటు ఇటు ఆ యొక్క నావను, ఆ యొక్క పడవను కదిలిపేసేస్తున్నాయంట. ఆ నావను, ఆ యొక్క పడవను, ఈ యొక్క అలలు, వర్షము, తుఫాను ఆ నావను అలల చేత కమ్మివేస్తున్నప్పుడు
ఈ శిష్యులు వీళ్ళకి భయం వేసేసిందంట, ప్రాణ భయము. యేసయ్య వాళ్ళతోనే ఉన్నాడు, ప్రభువైన దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు, కానీ వాళ్ళకి ఏంటంటే మరణ భయం వేసేసింది. మరణ భయం వేసేసి అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ప్రభువా మేము చచ్చిపోతున్నాము, ప్రభువా మేము ఇబ్బందులు పాలైపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభుని లేపుతున్నాడంట. ప్రభు అయితే ఆత్మీయంగా అర్థం ఏంటంటే, ప్రభు అయితే వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆ భయం వేస్తున్నప్పుడు దేవుడు నీ పక్షమనే ఉంటాడు. నీకు భయం వచ్చినప్పుడు నువ్వు మౌనముగా ఉండకూడదు. నువ్వు భయపడుతున్నప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండలేవు. అప్పుడు ఏం చేయాలంటే, మనం చదువుకున్న మూలవాక్యంలో యెహోవా యొద్ద మనము విచారణ చేయాలి. దేవుని స్తోత్రం చెప్పాం గట్టిగా. హల్లెలూయా. మనకు కలుగుతున్న భయముల నుండి మనం విజయం పొందాలంటే, మనకు ఎదురవుతున్న పరిస్థితుల నుండి మనకి విజయం పొందాలంటే, మనం వెళ్తున్న పరిస్థితులు గుండా అపజయాలు ఎదురవుతున్నప్పుడు, అనేకమైన మనుషుల యొక్క ముఖాలు చూసి భయపడుతున్నప్పుడు, అనేక మంది వ్యక్తులు చూసి భయపడుతున్నప్పుడు, మన స్థితిగతులు చూసి భయపడుతున్నప్పుడు, అనేక భయములు మనకి ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? విచారణ చేయాలి. విచారణ అంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క విచారణ చేయగా ఏం చేశారంట అమ్మా? మనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మరి మనకి ఏ భయాలు కలుగుతున్నాయి? ఏ భయాల్లోనే మనం విడుదల కావాలని ప్రభువుని అడుగుతున్నాం. ఏ భయము చేత మనము కప్పబడి ఉన్నాము, ఏ భయముల చేత మనం బంధింపబడి ఉన్నాము, ఏ భయముల చేత మేము భయపడుతూ ఉన్నాము. ప్రభువా, ఆ భయములను బంధించేసింది. ఇంకో ఈ భయము చేత నేను భయపడిపోతున్నాను, ఈ భయము నన్ను కమ్మివేసేసింది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఉద్యోగం గురించి భయపడుతున్నావేమో, మరి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ నాకు వస్తుందో రాదేమో భయపడుతున్నావేమో. కానీ నీ భయముల నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు బిడ్డలను విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు, నీ నామమును గొప్ప చేయబోతున్నాడు. ఆనాడు దావీదుకు కలిగిన భయములన్నిటిలో నుండి, కొన్ని భయముల నుంచి కాదు కానీ అన్ని భయాలలో నుండి దావీదుని విడిపించిన దేవుడు నీకు కలుగుతున్న ప్రతి భయముల నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నాకు ఈ భయం చేత నేను అడిగిపోతున్నాను, ప్రభువా ఈ దుఃఖం చేత నేను అడిగిపోతున్నాను, ఈ బాధ్యత నేను అడిగిపోతున్నానని నువ్వు కన్నీరు కలుస్తున్నావేమో. ఇదిగో నీ కన్నీరు నా దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చవేయబోయే దినాలు త్వరలోనే ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డల కొరకు నువ్వు బాధపడుతున్నావేమో, కన్నవారి గురించి బాధపడుతున్నావేమో, కట్టుకున్న వారి గురించి బాధపడుతున్నావేమో, బంధువుల గురించి ఏదిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, భయం వేస్తున్నావేమో. ఇదిగో నా దేవుడు ఆ భయములన్నిటి నుండి నేను విడిపించాలని ఆశపడుతుండగా నువ్వు మోకరిస్తావా? ప్రభువా, నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించగలవాడు నీవే. ఇదిగో నీ యొద్ద నేను విచారణ చేస్తున్నాను, నీ యొద్ద నేను విచారణ చేస్తున్నానని నువ్వు మోకరించి ఆయన యొద్ద విచారణ చేస్తే నీకు కలిగిన భయములన్నిటి నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. మోకరిస్తావా? మోకరించి